ఒరిస్సా బార్డర్. మీరు అసలు కనుసైగతో శాసించారు. అసలు వాళ్ళని అసలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రవేశించనివ్వకుండానే వాళ్ళని అంతమొందించేటటువంటి ఆపరేషన్‌ని మీరు చాలా చాకచక్యంతో మీరు నెరవేర్చారు. ఏం జరిగింది సార్? అంటే యాక్చువల్‌గా ద హోల్ క్రెడిట్ గోస్ టు గ్రేహౌండ్స్ అండ్ ఎస్ఐబి. హ్మ్. ఇంటెలిజెన్స్ ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్స్ ప్లస్ గ్రేహౌండ్స్. గ్రేహౌండ్స్. AOB's entire operation credit goes to Greyhounds and SIB, that is intelligence. సో అప్పట్లో ఉన్న అధికారులు సురేంద్ర బాబు గారు కానివ్వండి, అవుట్స్టాండింగ్ జాబ్ దే హావ్ డన్. అవుట్స్టాండింగ్ మీన్స్ అవుట్స్టాండింగ్ జాబ్. ముఖ్యంగా అక్కడ ఇప్పుడు మన దగ్గర అనురాగ్ శర్మ గారు కూడా ఉండేవాళ్ళు తెలంగాణలో. ఎస్పెషల్లీ గ్రేహౌండ్ బాయ్స్, వీ ఫీల్ ప్రౌడ్ దట్ దే ఆర్ ఫ్రమ్ అవర్ స్టేట్. ఏపీ స్టేట్ కేఎస్ వ్యాస్ గారు ఎట్లయితే దాన్ని గ్రేహౌండ్స్ని సృష్టించారో, ఇప్పటికీ కూడా దేశంలో ఒక రోల్ మోడల్ ఫోర్స్ మనది. దొరగారి దగ్గర నుంచి, హెచ్ఏ దొరగారి దగ్గర నుంచి, వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించడం దగ్గర నుంచి మా అందరికీ, అంటే నక్సలిజం కంట్రోల్లో వీరు చేసినటువంటి పాత్ర ఒక ఇంటర్వ్యూలో చెప్పేది కదా, అంత చక్కగా చేసేవాడు. సో తెల్లారి పొద్దున వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావటం, ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నది కొంచెం సీక్రెట్గానే ఉంచుదాం, తప్పకుండా. అండ్ దెన్ ఆ ప్రాసెస్లో గ్రేహౌండ్స్ బాయ్స్ రాత్రి అంతా 17-20 కిలోమీటర్లు పరిగెత్తి, కొండల్లో గుట్టల్లో పరిగెత్తి 3 రోజులు ఎన్కౌంటర్, ఒక రోజు ఎన్కౌంటర్ కాదు, 3 days. ఇట్స్ నాట్ వన్ డే ఎన్కౌంటర్. AOB రామగూడ ఎన్కౌంటర్ ఇస్ నాట్ వన్ డే ఎన్కౌంటర్, ఇట్ వాస్ 3 days. ఇన్ఫ్యాక్ట్ నేను సురేంద్ర బాబు గారు కూడా ఒక ఉచ్చులో ఇరుక్కునేవాడు, మధ్యలో పోయాం అక్కడికి. నక్సలైట్స్ అక్కడ ఉండగా, దాంట్లో ఉండగా మేము పోతున్నాం అక్కడ. That was the scenario. Third day also there was deaths and Naxalites deaths. So that was not supported by Orissa DGP, but government of India. Vijay Kumar garu unnaru. ACF Vijay Kumar garu అనేవారు, మా వీరప్పన్ గారి అప్పుడు సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండేవారు. నేను చెప్పాను, సార్ మా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే ఐ అపాలజైజ్ అన్కండిషనల్ అంటే, నో సంసారం అని చెప్పి కేమెంట్స్ ప్యాటెడ్ అస్ అండ్ నో వాట్ ఎ గ్రేట్ వర్క్ యువర్ పీపుల్ హ్యావ్ డన్. ఇన్ఫ్యాక్ట్ దానికి ఎంత బిఫిటింగ్ అంటే, ఆ సంవత్సరం గ్యారంటీ మెడల్స్ ఇస్తారు. దేశంలో 80-90 ఇస్తే 45 ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 90 గ్యారంటీ మెడల్స్ ఎన్నో కంట్రీ మొత్తం ఇస్తే ఒక్క, అంటే మా బ్యాచ్మేట్ ఐబీలో ఉండేవాడు, అరవింద్ కుమార్ అని ఉండేవాడు అబ్బాయి, మా బ్యాచ్మేట్. నేను అన్నాను, చాలా థ్యాంక్స్ అరవింద్ అంటే, నేను మాట్లాడు ఐబీ డైరెక్టర్తో అన్నాడు. నేను మాట్లాడచ్చా అన్న, కొంచెం ఎట్టైనా డీజీగా ఉన్నాను, భయం వస్తుంది. భలేవాడు నువ్వు డీజీ మాట్లాడచ్చా అంటే, మాట్లాడితే సార్ సో మచ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ ది కన్సిడరేషన్ అంటే, లేదు సంవత్సరం యువర్ బాయ్స్ హ్యావ్ డన్ వెల్, వీ హ్యావ్ గివెన్ అన్నాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ. కాకపోతే అన్ఫార్చునేట్లీ అందులో అబూబకర్ అని చెప్పిన ఒక హోమ్ గార్డ్ చనిపోయాడు. సురేంద్ర బాబు గారు వీళ్ళందరూ కూడా ఇన్ ఆనర్ ఆఫ్ హిమ్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అబూబకర్ భవన్ అని పెట్టడం. మేము కూడా ఆ రోజుకి గవర్నమెంట్ ఒక 10 lakhs ఎంత ఇస్తుంది, నేను నా వెల్ఫేర్ నుంచి ఒక 15 lakhs పెట్టి 25 lakhs నెక్స్ట్ డే మార్నింగ్ చెక్ ఇవ్వడం. వాళ్ళ మదర్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది, అయ్యా నా కూతురికి అల్లుడికి జాబ్ లేదని. సాయంత్రానికి ఇద్దరికి హోమ్ గార్డ్స్ ఇప్పించాను. యోగానంద్ వాజ్ దిస్ థింగ్. ఎందుకంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మనం ఇవాళ టీలు కాఫీలు తాగుతాం, ఏసీలు బ్రహ్మాండం, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఒక హోమ్ గార్డ్. వాళ్ళ మదర్ అడిగింది, అయ్యా నా కూతురికి అల్లుడికి ఉద్యోగాలు ఏమంటే, యోగానంద్ గారు అక్కడే ఉన్నారు, విశాఖపట్నం కమిషనర్. సాయంత్రానికి ఇద్దరు హోమ్ గార్డ్స్ ఇచ్చామని చెప్పాను. అసలు అంత తొందరగా ఎలా? అది కాదు అసలు, క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్. ఎలా అసలు తొందరగా ఎందుకు చేయరు? అదే ఎందుకు అంటే, ఇప్పుడు మీరు తొందరగా చేశారు, చాలా మంది అధికారులు ఎందుకు తొందరగా చెయ్యరు అనేది నా ప్రశ్న. కమిట్మెంట్ లేదంటే యాజ్ సింపుల్ యాజ్ వాళ్ళకి. దట్స్ ఇట్. హూ ఎవర్ ఇట్ ఈస్. ఒక పక్క ప్రాణం పోతే అంతకన్నా మీకు ఏమన్నా పెద్ద అంతకంటే నష్టం ఉండదు కదా. దెన్ వాట్ హ్యాపెండ్, లెటర్ రాసాం కలెక్టర్ గారికి. ఇండిపెండెంట్ గర్ల్ అమ్మాయి అంటే, కలెక్టర్ గారు ఒక 2 years తర్వాత ఆ అమ్మాయి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఎవరు చనిపోయిన అబూబకర్ చెల్లెలకి. నేను CEO గంగవరం పోర్ట్గా ఉన్నాను. పిల్లలు తీసుకొని కాళ్ళు పట్టుకోవడానికి వచ్చింది. ఐ సో హ్యాపీ ఐ వాజ్. అంటే నేను ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఇన్స్పైరింగ్ మూమెంట్స్ ఫర్ అస్. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం ఆరోగ్యంగా ఉన్నాం, 4 రోజులు బతుకుతున్నాం అంటే, నలుగురు సాయం చేస్తే గుర్తుంటుంది. మనం సంతోషపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, డబ్బునోడికి ఎవడని చేస్తారు సాయం చేస్తారు. బ్యాంక్స్ ఆల్సో కెన్ గో అండ్ దెన్ గివ్ లోన్ వెదర్ ఇట్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో ఆ విధంగా దట్ వాస్ అది పాప విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ చాలా మ్యాసివ్ హెల్ప్. అంటే ఆ సపోర్ట్ చెప్పాను కదా, త్రూఅవుట్ ద కెరీర్ నాకు సబార్డినేట్స్ ఎంత సపోర్ట్ ఇచ్చారో, సీనియర్ ఆఫీసర్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ అలానే ఉంటాయి. సార్, మీ ఆ సుదీర్ఘ ప్రయాణంలో
ఇవాళకి నేను మర్చిపోలేనటువంటి సంగతి ఏంటంటే, మొదట డీజీపీ ఆఫీస్ అంటే జేవీ రాముడు గారి తర్వాత మీరు ఆ కూర్చునేటటువంటి ఆఫీస్కి నేను రావటం జరిగింది. ఏది మీరు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నప్పుడు అది క్లబ్బు విజయవాడలో. అక్కడి నుంచి మళ్ళీ మీరు స్టేట్ హోమ్ ఏదైతే మీరు బిల్డ్ చేశారో ఆ స్టేట్ హోమ్కి కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా స్టేట్ హోమ్కి వచ్చిన తర్వాత అసలు ఆ ఫైన్ డైనింగ్ ఏరియాలు, లైబ్రరీస్, ఆ వెయిటింగ్ లాంజెస్, తర్వాత ఏమో ఆ అద్భుతమైన కొటేషన్స్తో కూడినటువంటి పోస్టర్స్, అసలు యాంబియన్సే ఒక స్టేట్ హోమ్లోకి వచ్చిన ఫీలింగ్. అట్లాగే మీరు ఎక్కడైతే మీరు కూర్చుంటారో అక్కడికి వచ్చిన తర్వాత వ్యూ అనమాట. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఇది అతి తక్కువ సమయంలో మీరు అసలు దాని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మీరు అది ఎట్లా సాధ్యమైంది సార్? ఏం లేదు, రాష్ట్రం డివైడ్ అవుతున్నప్పుడే నేను మంగళగిరి బెటాలియన్ ఎప్పుడు విజిట్ చేయాలి నా సర్వీస్లో. ఫస్ట్ టైం డీజీగా చార్జ్ చేసిన తర్వాతనే పోయాను అక్కడికి. అప్పుడే స్టేట్ డివైడ్ కాకముందు, డివైడ్ అయితే మాత్రం మనకి హెడ్ క్వార్టర్ అక్కడ ఉండాలని నిశ్చయమైంది మనసులో నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది పక్కనే గుంటూరు విజయవాడ, మంగళగిరి పెద్ద దూరం ఏం కాదు. సో చినరాజప్ప గారు గౌరవనీయులు అప్పుడు హోమ్ మినిస్టర్ గారు, ఆయన వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయడం 10.5 monthsలో కంప్లీట్ చేయడం. దాంట్లో నాకు ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్పాలి. ప్రొఫెసర్ పాండురంగారావు గారు ఒక ఆయన ఉన్నారు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. నేనేం చేసేవాడిని కాదు, నా బిల్డింగ్ సేఫ్గా ఉండాలంటే ఇనుము ఎంత, సిమెంట్ ఎంత, ఇది మీరు చెప్పండి, మిగిలింది మీరు ఏం మాట్లాడబోకండి చెప్పండి. దట్స్ ఆల్. ఐ టేక్ దట్ స్టాండ్ ఈవెన్ నౌ. నా బిల్డింగ్లో కిటికీ ఎక్కడ ఉండాలి, ఎంత పెద్దది ఉండాలి, ఏమిటి అనేది మీరేం మాట్లాడబోతున్నారు. ఇట్ వాజ్ ఎ గ్లాస్ హౌస్ యాక్చువల్లీ. అవును, టుడే పీపుల్ మే సే మేము ఏసీలకి భరించలేకపోతాం, అవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఒక్క చెట్టు కొట్టకుండా, అవును, క్యాంటీన్లో కూడా చెట్టు అలా ఉంచేసి నేను పర్సనల్గా కడియం పోయి ఆ చెట్లు తీసుకొచ్చి, పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి, యాజ్ ఇఫ్ దేవర్ ప్లాంటెడ్, ఒక 6 years ఎప్పుడు ప్లాంట్ చేశాను తీసుకొచ్చి ఉద్యానవనంలోకి వచ్చినట్టు. ఐ ఆల్వేస్ లైక్ అంబియన్స్, గ్రీనరీ, చక్కగా గ్లాస్ ఉంటే వ్యూ చూసుకోవచ్చు. వెనకాల లక్కీగా కొండ ఒకటి ఉంది, ఎయిమ్స్కి పోయే దారి. అవన్నీ ఏంటంటే అది కాన్సెప్షన్ ఒకటి. అది నేను చెప్పాను కదా, మీరు నమ్మరు. నేను ఏబి వెంకటేశ్వరరావు గారు ఇజ్రాయెల్కి ఈ ఏరోస్టాట్స్ అవన్నీ ఏదో కొనడానికి నక్సలైట్ కొంత సేఫ్టీకి పోతే, ఇజ్రాయెల్ నుంచి విజయవాడ దిగి ఫస్ట్ మా ఇంటికి పోలేదు, డైరెక్ట్గా బిల్డింగ్ కడుతున్న ప్లేస్కి పోయాను, డీజీపీ ఆఫీస్ బిల్డింగ్కి. ఆ ఇంజనీర్స్ అనేవాళ్ళు, సార్ ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఇంటికి పోరా మీరు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చారని అడిగారు. అవునా, నాకు 10 రోజులు లేకపోతే ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కదా. సో చేశారు అన్నీ. అప్పట్లో MOPF అని ఒక ఫండ్ ఉండేది, మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అని ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇస్తే దాని కింద కన్స్ట్రక్షన్కి ఇచ్చేవాళ్ళు, మొబిలిటీ అంటే వెహికల్స్ కోసం ఇచ్చేవాళ్ళు, అమ్యునిషన్ కోసం ఇచ్చేవాళ్ళు, వెపన్స్ కోసం ఇచ్చేవాళ్ళు, వెపనరీ. సో అవి కొన్ని స్కీమ్స్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయినాయి అని విన్నాను. బట్ ఒకటండి, నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఈ దేశంలో లెట్ మీ టెల్ యూ మై 3 points. తప్పకుండా సార్. సంపదకి కొరవ లేదు, చేసే మనుషులు ఉన్నారు, కానీ మనం వాళ్ళని దగ్గర రానివ్వండి. సంపదనంతా ఎలా అంటే మనకి మనం దాంట్లోంచి ఏదో ఆశించాలి, కానీ మీరు చేయటం మొదలుపెట్టండి. మీరు కాలేజ్ పూర్ మ్యాన్స్ హౌస్ కానివ్వండి, ఇవాడికి పూర్ మ్యాన్ అనగానే మనకేంటి, ఆడి ఇంటి పక్కనే చెత్త ఉండాలి, ఇంటి పక్కనే ఈగలు వాడుతాం, ఇటువంటి ఇంప్రెషన్తో మనం కడతాం. మైండ్ సెట్ అలా ఉంటుంది. దట్ ఈస్ హౌ ఐ డెవలప్డ్ 110 బస్ స్టేషన్స్. ఎందుకు డెవలప్ చేశానంటే వై షుడ్ హీ ఫీల్. నేను ఒకటే చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాము, కొంచెం ఈ స్పెండ్ గుడ్ టైం సార్. ఏసీ తప్పితే మై బస్ స్టాండ్ కెన్ బీట్ GMR ఎయిర్పోర్ట్ సార్ అని చెప్పాను. ఒక ఎయిర్ కండిషనింగ్ లేదు కానీ మొత్తం ఏరియా, అదర్వైజ్ మై ఎయిర్పోర్ట్, మై బస్ పోర్ట్ కెన్ మీట్ GMR ఎయిర్పోర్ట్ అని చెప్పాను. అంత అంటే అట్రాక్టివ్గా మంచి స్క్రీన్ పెట్టి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన LEDs. అదే టైంలో ఏదో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బస్ స్టాండ్ ఉందనుకున్నాం, దేనికంటే అది చూడడానికి వస్తారు జనంలోనే. సో బేసికలీ ఇట్ వాస్ మై ప్యాషన్. పాండురంగారావు గారు, ప్రొఫెసర్ పాండురంగారావు గారు, హీ యూస్ టు గివ్ అస్. ఫైర్కి ఆయన ఇచ్చారు, RTCకి ఆయన ఇచ్చారు, వారే మొత్తం. అంటే చాలా ఐ డి నాట్ ఈవెన్ పే మచ్, జస్ట్ పాపం ఆయన ప్రొఫెసర్గా ఏదో ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేవడం. గ్రేట్ పర్సన్. ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్. ఎందుకంటే మీరు వరకు స్ట్రక్చర్ నాకు ఒకటే ఏంటంటే, నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూడా డైమెన్షన్స్ చెప్తాను. 212/100 ఈజ్ మై దిస్ థింగ్. ఇది మా బిల్డింగ్ 212 feet విడ్త్, 100 feet ఇది. ఇక్కడ ఒక కాలం ఉంటుంది, 44 అడుగుల తర్వాత ఇంకో కాలం ఉంటుంది, 12 feet తర్వాత ఇంకో కాలం, ఇంకో 44 తర్వాత. దట్స్ ఆల్. నో కాలమ్స్ ఇన్ బిట్వీన్. దానికి ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్, ప్రతి ఫ్లోర్లో డైనింగ్ హాల్ పెట్టాం, ఒక ఫ్లోర్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి ఇచ్చాం. టాయిలెట్స్ డీజీపీ ఆఫీస్లో ఛాంబర్లో టాయిలెట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి. మంచి వాతావరణం. బయట కూడా అవుట్ సైడ్ అంబియన్స్లో కూడా మంచి క్యాంటీన్ లాంటిది పెట్టాం. ఇప్పుడు మరి ఎలా ఉందో ఈ మధ్య పోలేదనుకోండి నేను. వాట్ ఎవర్ ఐ
లైక్ టు బిల్డ్ స్పేసెస్ ఫర్ ఎవ్రీబడి, ఎగాలిటేరియన్ అప్రోచ్. మీరు 100 చెప్పండి. రిచ్ పర్సన్ ఎలా ఉంటాడో నా పక్కన కూర్చొని అనుకుంటాం, లెట్ హిమ్ బి ఆల్సో లైక్ దాట్. ఏమైనా బాగున్నావా, పిల్లలు బాగా చదువుతాను. ఇప్పుడు ఇవాళ రేపట్లో కానిస్టేబుల్స్ వాళ్ళ పిల్లలు ఎలా ఏఎంసీలో చదువుతారు, అండ్ అవును. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుతాను. మొన్న ఫోన్ చేశాడు ఒకతం, చందు అని. సార్ సార్ మీరు ఆ స్కీమ్ ఇంకా మేము గుర్తుపెట్టుకున్నాం సార్ అంటే, మంచిదా, చాలా థ్యాంక్స్ రా బాబు, 94 ఇంకా గుర్తుపెట్టుకున్నాం, 30 years అయింది కదా. అంతే 30 years అంటే, లేదు సార్ అంటే మీ దయ వల్ల మా పాప ఏం సార్ సంతోషం. మనకి అప్పుడప్పుడు మన పిల్లలు లాంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారని చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ.